హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని మిస్ట్రీగంజ్లో కొలువైన అత్యంత పురాతనమైన ప్రాచీన గోపాలకృష్ణుడి మందిరం భూములు దర్జాగా కబ్జాకు గురవుతున్నాయి. దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఓల్డ్ సిటీలోని ఆలయాలు, వాటి ఆస్తుల పరిరక్షణ కోసం గత కొంతకాలంగా విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను కదిలించేందుకు శ్రమిస్తున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని మిస్ట్రీగంజ్లో కొలువైన అత్యంత పురాతనమైన ప్రాచీన గోపాలకృష్ణుడి మందిర భూములు దర్జాగా కబ్జాకు గురవుతున్నాయి. దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఓల్డ్ సిటీలోని ఆలయాలు, వాటి ఆస్తుల పరిరక్షణ కోసం గత కొంతకాలంగా విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను కదిలించేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని మిస్ట్రీగంజ్లో కొలువైన అత్యంత పురాతనమైన ప్రాచీన గోపాలకృష్ణుడి మందిర భూములు దర్జాగా కబ్జాకు గురవుతున్నాయి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విశ్వ హిందూ పరిషత్ సభ్యురాలు శిల్పిక తెలియజేస్తారు. శిల్పిక, హలో. హలో. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని మిస్ట్రీగంజ్లో కొలువైన అత్యంత పురాతనమైన ప్రాచీన గోపాలకృష్ణుడి మందిర భూములు దర్జాగా కబ్జాకు గురవుతున్నాయి. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత సమాచారాన్ని విశ్వ హిందూ రక్షా పరిషత్ సభ్యురాలు శిల్పిక తెలియజేస్తారు. శిల్పిక, నేను లైన్ లో ఉన్నానండి. వినిపిస్తుందండి జ్యోత్స్న గారు? వినిపిస్తుందండి. చాలా క్రౌడ్ అనేది ఉందండి. ఇక్కడ విష్ణు సహస్ర పారాయణము, అదే విధంగా భగవద్గీత పారాయణము, లోపల హోమము అంటే సోమవారి దగ్గర హోమము అవన్నీ కూడా జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంది. చాలా సంవత్సరాల తర్వాత నాకు తెలిసి ఇక్కడున్న వాతావరణంలో ఇలాంటి పూజలు కానీ, ఇలాంటి పారాయణాలు కానీ, ఇలాంటి హోమం కానీ ఇప్పటి వరకు జరగలేదు. ఇట్లా ఇప్పుడు జరుగుతున్నాయి. వీరందరి ఆధ్వర్యంలో ప్రస్తుతం యమునా పాఠక్ గారు కూడా మనతోనే లైవ్ లో ఉన్నారండి. లోపల స్వామివారికి పూజా కైంకర్యాలు నడుస్తున్నాయి, హోమాలు నడుస్తున్నాయి. అక్కడేమో భగవద్గీత పారాయణం చేస్తున్నారు. ఇక్కడేమో 40 ఏళ్లకు తర్వాత ఇక్కడ కార్యక్రమాలు అనేవి ఇక్కడ నడుస్తున్నాయి. అందులోనూ స్వామివారికి సంబంధించి విష్ణు సహస్ర పారాయణం జరుగుతుంది. రేపు శ్రీరామ నవమి కూడా ఉంది కాబట్టి ముందు రోజే ఇక్కడంతా కూడా ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరుస్తూ ఉందండి. ఇక్కడ మన శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్ గారు ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమం చేపట్టారండి. ఈ రోజు ఏదైతే అన్యాక్రాంతమైన భూములు ఉన్నాయో ఆ భూములను ఖచ్చితంగా దేవాలయానికి సంబంధించి అందించాలి అనే ఒక సత్సంకల్పంతో ఆవిడ చేస్తున్నటువంటి కృషి అనేది సామాన్యంగా లేదు. మరి ఆవిడని మన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారితో పాటుగానే ఇక్కడ ఇంకా పారాయణం చేస్తూ ఉన్నారు విశ్వ హిందూ విష్ణు సహస్రనామ పారాయణకు సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారంటే వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వారు మొత్తం అంతా కూడా చదువుతూ ఉన్నారు, ఇక్కడ పారాయణం అంతా చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం.
మీ పేరు? విష్ణువర్ధన్ రెడ్డి అండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు విష్ణు సహస్రనామ పారాయణం చేయిస్తూ చాలా మంది భక్తులందరినీ కూడా ఇక్కడ కూడగట్టుకుని చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ఇలా చేయడం మాకు అనేది? చాలా బాగుందమ్మా. ఎందుకంటే ఇట్లాంటి గుడులకు వచ్చి పారాయణ చేయడం అనేది మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇట్లాంటి గుడులు చాలా అరుదండి. ఈ గుడులకు ఉన్నటువంటి ప్రశస్తం, ఈ గుడిలో ఉన్న పవర్ అన్ని కూడా ఇంకా ఇంకా పెరగాలని చెప్పి ఆలోచన ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగిందండి, మేడం గారి సపోర్ట్ గాను. సో ఇంకా మీదట కూడా ఇలాగే కొనసాగుతూ ఈ గుడి మళ్ళీ దేదీప్యమానంగా వెళ్ళిపోవాలన్న కోరిక అండి మాది. సో ఆ సత్సంకల్పం మేము కూడా ఇవాళ రావడం జరిగింది. విష్ణు గారు, ఇక్కడ దాదాపుగా 40 సంవత్సరాలకు పూర్వమే ఇలాంటి కార్యక్రమాలు జరిగాయంట. అంతవరకు ఇప్పుడు 40 ఏళ్లుగా ఇక్కడ ఎటువంటి పూజలు కైంకర్యాలు లేకపోతే, అంటే పూజారి గారు చేసే కార్యక్రమాలు ఉన్నాయి కానీ ఇలాంటి పారాయణాలు కానీ హోమాలు కానీ ఇలాంటి ఏమీ కూడా జరగకుండా నడుస్తూ ఉన్నారు దేవాలయం ఇది. అలాంటి 40 ఏళ్ల తర్వాత మీలాంటి వారు అందరూ వచ్చి ఇక్కడ ఇలా చేయటం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మా, అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామమ్మా. ఎందుకంటే ఎప్పుడో జరిగినవి ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నాయి. అంటే మేము కూడా దీంట్లో పాత్రలమైనందుకు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది చూపించుకొని కాదండి, కాకపోతే ఏంటంటే ఈ యొక్క అనుభూతి వేరు. ముందుగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అనేది చాలా గొప్ప ఇది అదృష్టము. అందుట్లో ఇలాంటి గుడుల్లో పారాయణ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నామండి. ఆ స్వామివారి దయతో ఈ యొక్క సంకల్పం అంతా కూడా మేడం గారి సంకల్పం నెరవేరాలి, ఈ గుడి మళ్ళీ దేదీప్యమానంగా వెళ్ళిపోవాలన్న ఉద్దేశం తోటి ముందుకొచ్చారండి. ఆ యొక్క సంకల్పం తప్పకుండా పూర్తి అవ్వాలని అని కోరుకుంటూ ఆ స్వామివారి యొక్క అండాదండలు యొక్క ఆశీర్వాదం ఇప్పుడు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. అలాగే మాకు వీలున్నప్పుడల్లా కూడా ఇలా వస్తూ చేస్తుంటాం పారాయణం. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. లో కూడా ఒక మహిళనే వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఎలా అయితే స్వతంత్ర సంగ్రామంలో ముందుకు అడుగు వేసి ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపించారో, అదే విధంగా పాత బస్తీలో ఎవరైతే పురాతన దేవాలయాలకు పునర్వైభవం తీసుకురావాలనే సత్సంకల్పంతో శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్ గారు ముందుకు అడుగు వేశారు. ఆవిడ కూడా ఒక మహిళా శక్తి. ఎవరైనా సరే ఏదైనా సాధించాలి అనుకుంటే శక్తి అనేది అవసరం అంటారు. ఆ శక్తి మహిళా శక్తి అయితే మరింత శోభాయమానంగా ఉంటుంది. ఇలాంటి పురాతన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలని పాత బస్తీలో దాదాపుగా 150 నుంచి 200 దేవాలయాలు ఉన్నాయని, వాటిల్లో కొన్నిటికైనా సరే పూర్తి స్థాయిలో పూర్వ వైభవం తీసుకురావడానికి ఆవిడ చేస్తున్నటువంటి కృషి హెచ్ఎంటీవీలో జాగోరే జాగో అనే కార్యక్రమం ద్వారా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే ఉందో ఈ దేవాలయానికి సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి, వాటిని సంరక్షించుకోవాలి, మళ్లీ కూడా దేవాలయానికి అందించాలి అంటూ ముందుకొస్తారు. అలాంటి ఈ కార్యక్రమానికి మద్దతుగా మనకి వీరు వచ్చి కమల గారు ఉన్నారండి. ఆ కమల గారు కూడా వారికి సంబంధించి సపోర్ట్ నిలుస్తున్నారు. ఎంతో మంది మహిళల్ని ఈ రోజు ఇక్కడికి తీసుకుని వచ్చి విష్ణు సహస్రనామ పారాయణం కావచ్చు, లేకపోతే భగవద్గీత పారాయణం కావచ్చు చేయిస్తున్నారు. మరి లలిత గారి మాటల్లో కూడా కమల గారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో నారాయణ అండి. నా పేరు కమల. నడింపల్లి యమునా పాఠక్ గారు చేస్తున్న ఈ జాగోరో జాగో ప్రోగ్రాం ద్వారా ఇప్పటిదాకా పాత బస్తీలో నుంచి ఈ ప్రాచీన నగరం నుంచి 21 దేవాలయాలని వెలికి తీసుకురావడం అనేది జరిగింది. అది చాలా ప్రశంసనీయమైన అంశము. ఒక స్త్రీ శక్తిగా మగవాళ్ళు వచ్చి మాట్లాడడానికి తిరగడానికే భయపడే స్థలంలోనూ ఒక స్త్రీ శక్తి రూపంగా మారి ఈ ప్రాచీన నగరంలో తను ఇన్ని దేవాలయాల్ని బయటికి తీసుకురావడం అనేది చాలా అభినందనీయమైన అంశము. సో తనతో పాటుగా ఎప్పుడు నేను తోడుగా ఉంటానని, తనతో పాటు నడుస్తానని ఈ సందర్భంగా నేను మళ్ళీ మరొకసారి తెలియజేయడం అవుతుంది. సో ఇప్పటిదాకాను అంతకుముందు చతుర్భుజ కృష్ణుని దేవాలయంలో కూడా మేము ఇలాగే విష్ణు సహస్రనామ పారాయణ అనేది చేశాము. ఇప్పుడు కూడా విష్ణు సహస్రనామ పారాయణ అండ్ భగవద్గీత పారాయణ కూడా జరుగుతుంది. సో ఈ పారాయణ ద్వారా మేము ఈ దేవాలయం యొక్క ఎనర్జీని పెంచి ఇంకా అఖండంగా ఈ దేవాలయం వెలుగొందాలనేసి మేము కోరుతున్నాము. సో యమునా పాఠక్ గారితో పాటు ప్రతి అడుగులోనూ నేను ఉంటానని, హిందూ బంధువులందరూ కూడా ఇప్పటికి కూడా మేల్కోకపోతే ఎప్పటికీ కూడాను మన హిందుత్వం అనేది మళ్ళీ అదేదో హిస్టరీలో చెప్పుకుంటారు, హిందువులు ఉండేవాళ్ళంట, దేవాలయాలు ఉండేవి అంట అనేసని. సో ఇప్పుడు ఇది మనం ముందుకు అడుగు వేసి మన దేవాలయాల్ని మనం కాపాడుకోలేకపోతే ఇక ఎప్పటికీ కూడా దీన్ని కాపాడుకోలేము. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు
అనేది మీరు ప్రతి ఒక్క హిందూ కూడా గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్క హిందూ బంధువు కూడాను యమునా గారితో పాటు కలిసి ముందుకు రావాలనేసి కోరుతున్నాము. ఎక్కడిదాకైనా కూడా మేము ఉంటాము, మేము నడుస్తాము తనతో పాటుగాను. ఓం నమో నారాయణాయ. భగవంతుడు మాకు ఆ శక్తిని, ఆదరణని, ఆయన ఆశీర్వచనాలని మాకు ఎప్పుడు ఇవ్వాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలండి. చాలా చక్కగా కృషి చేస్తున్నారు. ఆవిడకి శ్రీమతి యమునా పాఠక్ గారికి మీరు చాలా చక్కగా సహకరిస్తూ మీ భక్తిని, మీ ధర్మాన్ని మీరు చాటుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా చక్కగా పారాయణాలు ప్రతి దేవాలయంలో ఉండాలని చెప్పి చేస్తున్నారు. అట్లాగే యమునా పాఠక్ గారు ప్రస్తుతం ఇప్పుడు దీక్షకి ముందుకు మొదలు పెడుతున్నారండి. వారికి పూలమాలతోటి ఆ దీక్షను స్వామివారి ముందు ఆవిడ దీక్షకి పూనుకుంటున్నారు. ఆ స్వాములందరూ కూడా వారికి మద్దతుగా నిలుస్తున్నారండి. శివస్వామి వారు కూడా వీరికి యమునా పాఠక్ గారికి మద్దతు అనేది స్వామివారి ముందే కూర్చొని ఈ కైంకర్యాలన్నీ చేసిన తర్వాత అక్కడ హోమం కూడా పూర్తయినట్లుంది. దీక్షకు కూర్చుంటున్నారు. ఈ దీక్ష సఫలం కావాలని ఆవిడ ఏదైతే కోరుకున్నారో, ఈ ధర్మం కోసం ఈ దేవాలయాల పరిరక్షణ అనేది జరగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. దీక్షకి పూర్తిగా సన్నాహాలనేవి పూర్తయ్యాయి. స్వామివారు చూడండి చక్కగా కైంకర్యాలన్నీ పూర్తి చేశారు. హోమం అనేది ఇప్పుడే పూర్తయినది, పూజలు పూర్తయినాయి. అలాగే విష్ణు సహస్ర పారాయణం ఇక్కడ లోపల వచ్చి భగవద్గీత పారాయణం అనేది నిర్వహించారు. ఈ నిర్వహించిన తరువాత శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్ గారు వేణుగోపాల స్వామి గోపాల స్వామి వారి ఆమరణ నిరాహార దీక్ష పూనుకున్నారు. సామాజిక సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన సామాజికవేత్తలు చేస్తుంటారు. ఈవిడలో సామాజిక అంశాలతో పాటు ధార్మిక అంశాలు మిళితమై ఈ రోజు ధార్మికంగా ఆవిడ ముందుకెళ్తూ చూస్తున్నది. దేవాలయంలో అనేది చేపట్టారు. సంరక్షించుకోవాలనే భూములను ఒక గొప్ప సంకల్పంతో ఆవిడ ఈ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటున్నారు. వారికి పూలమాలలతోటి అలాగే శివస్వామి వారు కూడా ఆమెకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారండి. ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నారు. అలాంటి స్వామివారికి ఇంత చక్కని దేవాలయం 1700 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి పురాతన దేవాలయానికి ఇంకా ఎవరికి తెలియకపోవడం అనేది చాలా నిజంగా బాధాకరం. సనాతనం కోసం పోరాడే వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్లి ఇతర దేశాలు మన దగ్గర మన ప్రాంతాల్లో మన చుట్టూ ఉన్నటువంటి పురాతన దేవాలయాలను సంరక్షించుకోవాలనే ఆలోచన ఎంతమందికి ఉంటుంది? ఇలా దేవాలయాలకు వచ్చి అలాంటి స్వామివారిని దర్శించుకుని నిజంగా మన జన్మని మనం సార్థకత భయపడుతూ పోతే బ్రతికినంత కాలం భయపడుతూనే బ్రతకాలి. కానీ ఎవరైతే యమునా పాఠక్ గారు ఉన్నారో ఆవిడ చేస్తున్నటువంటి కృషి సామాన్యమైనదైతే కాదు. ఎందుకంటే స్వాతంత్ర సంగ్రామానికి కూడా అక్కడ మొట్టమొదటి అడుగు వేసినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి గారు కూడా ఒక స్త్రీ. ఆమె చేసిన కృషి మొట్టమొదటిగా అడుగు వేసి ఈ దేశానికి స్వాతంత్రం అనేది వచ్చేలా చేశారు. అలాగే నేను ఆవిడతో ఎందుకు పోలుస్తున్నానంటే యమునా పాఠక్ గారు కూడా ఇక్కడున్న దేవాలయాలకి స్వాతంత్రం, స్వయం ప్రతిపత్తి, అదేవిధంగా ధర్మ పరిరక్షణకి సంబంధించి ఎన్నో జరగాలి అంటే ఈ దేవాలయాలు అనేవి కాపాడాలి, హిందువుల సంరక్షణలో ఉండాలి. అలాగే దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు ఏవైతే కాకుండా కాపాడబడాలి అంటూ ఆవిడ చేస్తున్నటువంటి కృషి సఫలం కావాలి. అలాగే ఈ దేవాలయాలన్నీ కూడా పునరుద్ధరించబడాలి. ఇలాంటివి మరిన్ని దేవాలయాలు వెలుగులోకి రావాలి. అంటే ఉన్న దేవాలయాలని కాపాడుకోలేకపోతే కొత్త దేవాలయాల కోసం ఎందుకు అంత చాలా వరకు పెద్ద దేవాలయాలు ఆదాయం అనేది వస్తేనే ఎండోమెంట్ వారు చూస్తూ ఉంటారు, కానీ ఆదాయం లేని వాటిని గురించి పట్టించుకోరు అనేది కూడా కొంత నడుస్తూ ఉన్నది. అయినా కూడా
యమునా పాఠక్ గారు దీక్షకు కూర్చోబోతున్నారు. అది కూడా ఆమరణ నిరాహార దీక్ష. ఉదయం నుంచి నేను కూడా చూస్తున్నాను దగ్గర నుంచి. దాదాపుగా మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు ఇప్పటి వరకు. ఆవిడ మంచినీళ్లు కానీ ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఏదైతే అన్యాక్రాంతమైన భూమి మళ్ళీ దేవాలయానికే చెందాలి అనే ఆమె సంకల్పం ఏదైతే ఉందో దానికోసం ఈ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆమెకు మద్దతుగా శివస్వామి వారు కూడా ఆమరణ నిరాహార దీక్షకు ఆవిడకి మద్దతుగా నిలబడ్డారు. ఇక్కడ అందరూ కూడా చాలా సపోర్ట్ గా ఉన్నారు. ఎంతగా ఉన్నారు అంటే నిజంగా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక దైవభక్తి శక్తి అనేది పూనినట్లుగా కనిపిస్తుంది. అందరూ ఇప్పటి వరకు పారాయణాలు చేశారు. అలాగే ఇక్కడ మనకి వీరధర్మజ స్వామి వారు కూడా వారికి మద్దతుగా వచ్చి చాలా చక్కగా సహకరిస్తూ వచ్చారు ఇప్పటి వరకు కూడా. కూర్చోండి స్వామి. శ్రీ వీరధర్మజ స్వామి వారు కూడా శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్ గారికి మద్దతుగా దీక్ష కూర్చోబోతున్నారు. అటు వచ్చేవాళ్ళు వస్తారు. పూలమాలలు వేసి దీక్షను ప్రారంభింపచేస్తున్నారు. స్వామివారి దగ్గర ఉండేటువంటి కైంకర్యాలు చేసి పండితుల వారు కూడా వచ్చారండి. వారికి తిలక ధారణతోటి ముందుగా వారికి కార్యక్రమం చేస్తున్నారు. ప్రతిదీ కూడా సాంప్రదాయబద్ధంగా చేస్తూ వస్తున్నారండి. ఈ దేవాలయం పరిరక్షించబడాలి అని, ఈ దేవాలయానికి పూర్వ వైభవం తీసుకుని రావాలని చెప్పి వారు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి వారిని మా దీక్షకు మద్దతుగా చూస్తున్నారండి. ఏదైతే వేణుగోపాల స్వామి వారి దేవాలయం అయితే ఉందో ఆ దేవాలయం భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండాలని శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్ గారు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. వారితో పాటుగా ఇక్కడ శివస్వామి వారు కూర్చున్నారు. వారికి మద్దతుగా కూడా వీరధర్మజ స్వామి వారికి కూడా మద్దతు ఇచ్చారు. అదేవిధంగా కమల గారు కూడా వారికి మద్దతు ఇచ్చి కూర్చున్నారండి. లైవ్ ఇది హెచ్ఎంటీవీలో లైవ్ అనేది వెళుతుంది. అలాగే ప్రస్తుతం దీక్షకు కూర్చున్నటువంటి శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్ గారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. యమునా గారు, ఇప్పుడు దీక్ష అనేది ప్రారంభించారు. ఈ దీక్ష అనేది ఎంతవరకు కొనసాగించాలనుకుంటున్నారు? అంటే ప్రభుత్వాలు దిగి రావాలి అంటున్నారు. ప్రభుత్వాలు దిగి రావాలంటే అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు. అందులోనూ ఆమరణ నిరాహార దీక్ష అంటున్నారు. అసలు ఎలా చేయగలని అనుకుంటున్నారు? మీకు ఆ ఆలోచన అనేది, ఈ శక్తి అనేది ఏ విధంగా ఉంటుందంట? ఒక సామాన్యుడు వేస్తేనే సామాన్య ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి సామాన్యుల కోసం ప్రభుత్వం దిగిరాదు అంటే ఇది సమంజసం కాదు అని అంటాను. సామాన్యుల కోసమే ఈ ప్రభుత్వాలు. మరి అలాంటి సామాన్యుల సమస్యలు మాకు పట్టదు అంటే తప్పకుండా కూడా మరి గటిలంగా మారే పరిస్థితి వారు చూస్తారు. ఈ రోజు చాలా శాంతియుతంగా, చాలా ప్రజాస్వామ్య ప్రయత్నం చేస్తున్నాము. చేస్తున్న లో దీనికి ప్రతిదీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి అధికార యంత్రాంగ దృష్టికి తీసుకొచ్చి వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా, అయ్యా ఇది సమస్య, ఇది జరుగుతోంది, ఇది ఇబ్బంది అని చెప్తూ దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తో సహా మా దగ్గర పత్రాలు కూడా లేవు అనే పరిస్థితి డిపార్ట్మెంట్లు. ఆ పత్రాలు కూడా మనం సేకరించి అది ఆ స్వామి చలవతో, ఆ స్వామి అనుగ్రహంతోనే అవన్నీ సేకరించి, ఇదిగోండి ఇది మీ ప్రాపర్టీ, దేవాదాయ శాఖ ప్రాపర్టీ, దీన్ని కాపాడండి, భక్తులకు ఇవ్వండి, భక్తులకు సదుపాయం ఇవ్వండి అని ఈరోజు మేము చెప్తే దాన్ని ప్రతిదీ కూడా వాళ్ళు నిర్లక్ష్య ధోరణి మనం చూస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా సమన్వయ లోపం. దేవాదాయ శాఖ దగ్గరికి వెళ్తే జిహెచ్ఎంసీ వారికి రాయాలంటారు, జిహెచ్ఎంసీ వారు అంటారు రెవెన్యూ అంటారు, రెవెన్యూ అంటారు మాకు కాదండి పోలీస్ శాఖ అంటారు. అంటే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, జిహెచ్ఎంసీ
సమన్వయ లోపం ఎంత విపరీతంగా ఉందో మనకి చాలా కట్టినట్టు కనబడుతోంది. మరి ఇంత ప్రయత్నం చేస్తున్నాం. జాగోరే జాగో ద్వారా ఎన్ని కథనాలు, ఎంతమంది పెద్దలు, ఉద్దండులు, ఆధ్యాత్మిక ఐఏఎస్ ఆఫీసర్లు, కీళ్లు వాళ్ళని కాదు, ఎంత మందిని తీసుకొచ్చి అయ్యా మనం చైతన్యపరుస్తూ ఈ వ్యవస్థలో లోపం ఇలా ఉంది, సరిదిద్దుకోండి, ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది పెద్ద దెబ్బ అని చెప్పడం తప్ప ఈ రోజు చాలా ప్రశాంతంగా ఎన్ని డిపార్ట్మెంట్ కి ఎన్ని లెటర్లు ఇచ్చామో అడగండి, ఎన్ని డిపార్ట్మెంట్లకి ఎన్నెన్ని ఎవిడెన్స్ సహా ఎన్ని డాక్యుమెంట్లు ఇచ్చామో అడగండి. ఎన్ని చేసినా కూడా ఈ రోజు ఒక అక్రమార్కుడు ఆలయ భూముల్ని దర్జాగా కబ్జా చేసుకుని ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. అంటే ప్రజల చేత ఏర్పరిచిన ప్రభుత్వాన్ని ఒక అక్రమార్కుడు శాసిస్తున్నాడు, నిలదీస్తున్నాడు. ఏం చేస్తావని ఎగతాళి చేస్తున్నాడు, హేళన చేస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి దెబ్బతీసినట్ట కాదా? ఈ రోజు ఆలయ పరిస్థితి అనుకుంటున్నారు. ఈ రోజు మన సంస్కృతికి నిలయం ఆలయం, అలాంటి ఆలయం మన ఆయుపట్టు, మన సంస్కృతికి ఆయుపట్టు అన్న ఆలయాన్ని ఈ రోజు హేళన చేస్తూ ఉంటే ప్రభుత్వాలు దానికి నిమ్మకి నీరెత్తినట్టు పడిగాపులు కాస్తూ లెటర్లు రాస్తూ ఎన్నిసార్లు పూర్తిగా అన్ని పనులను పక్కన పెట్టుకొని ఇది మనది, ఈ రోజు ఇది మన కర్తవ్యం, మన ధర్మము, నా దేశం నా ధర్మం, మన దేశంలో మన ధర్మానికి జరుగుతున్న ఈ పాటలను ఈ రోజు మనం చూపిస్తున్నాం. ఎందుకు స్పందించటం లేదు? వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు ఎందుకు చేయటం లేదు? సగటు మనిషి మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్తే చిన్న డీవియేషన్ వస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు కూలగొట్టట్లేదా? చిన్న డీవియేషన్ ఒప్పుకుంటున్నారా? సగటు మధ్యవర్గతి కుటుంబాల ఎన్నెన్ని హైడ్రా తీసుకొచ్చారుగా, హైడ్రాలో ఎన్నెన్ని కూలగొట్టారుగా. మరి ఇక్కడ కళ్ళ ముందు అక్రమార్కుడు బిల్డింగ్లు లేపుతున్నాడు, వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు, పురోహితుడిని బెదిరిస్తున్నారు, చంపుతామంటున్నారు. ఊరుకోవాలన్నా? ప్రజాస్వామ్యం ఉందా? ప్రభుత్వం ఉందా? పనితీరు ఉందా? పోలీస్ శాఖ ఏం చేస్తోంది? జిహెచ్ఎంసీ ఏం చేస్తోంది? అన్ని డాక్యుమెంట్లు ఇచ్చాక కూడా ఎందుకు ఆపటం లేదు ఎంక్రోచ్మెంట్స్ ని? ఏం తక్కువ వీళ్ళకి? ఏంటి ఎండోమెంట్ శాఖని ఇంప్లీడ్కి వెళ్ళమని చెప్పాం. జిహెచ్ఎంసీకి ఆల్రెడీ అక్కడ కోర్టుని తప్పుదారి పట్టించాడు వాడు. అన్ని డాక్యుమెంట్స్ మీరు చూడండి, అన్ని డాక్యుమెంట్స్ లో డోర్ నెంబర్లు చూడండి. ఎవరిచ్చాడు వీళ్ళ డోర్ నెంబర్లు? ఎక్కడ డోర్ నెంబర్లు? ఎక్కడ ఆస్తిది? ఎవరి ఆస్తి? ఎవరి డోర్ నెంబరు? ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎలా వచ్చినాయి? వీళ్ళకి ఇవన్నీ ఎవరిచ్చారు? ఎవరిచ్చారు వీళ్ళకి ఇవన్నీ? ఎవరు చేస్తున్నారు ఈ పని? ఎందుకు ప్రశ్నించటం లేదు? భారతదేశం అంతా ఒక చట్టం అయితే ఈ రోజు పాత బస్తీలో చట్టమే లేదు, కాన్స్టిట్యూషన్ లేదు, డెమోక్రసీ లేదు, ఇష్టారాజ్యంగా నడుస్తుంది. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. దీన్ని ప్రభుత్వం ఎంక్రోచ్మెంట్ ఆపకపోతే ఇక్కడ నుంచి కదిలేది లేదు. మేము అడుగుతున్నాం, ఆ ఎంక్రోచర్ ని రమ్మండి, మా సమాధుల మీద ఎంక్రోచ్మెంట్ కట్టి అప్పుడు కట్టమనండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు హిందువుల సహనం ఎంతుందో చూస్తారుగా. కళ్ళప్ప చెప్పి అందరూ చూడండి హిందువుల సహనం. మేము కూడా భూస్థాపితం సిద్ధంగా ఉన్నాం, కూర్చున్నాం, రండి. కళ్ళప్ప చెప్పుకొని పాత బస్సులో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ఈ రోజు హిందూ ఆలయాల మీద జరుగుతున్న కబ్జాలన్నీ ఇంకా కళ్ళప్ప చెప్పి అలాగే వీక్షిస్తూ ఉండండి. రేపొద్దున ఈ పరిణామం ఇది శాపమే, తరతరాలకి, మీ తరతరాలకి శాపమే తప్పకుండా కొడుతుంది. మీరు గనక ఈ నిర్లక్ష్య ధోరణి గనక మీరు ఇప్పుడే ఖండించకపోతే, దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోకపోతే తప్పకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, ఈ కలియుగం కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. తక్షణమే ఆ చెడు కర్మలు ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ చెడు కర్మలు అనుభవించి తీరుతారు గాక. యమున గారు, ఇప్పుడు చూస్తున్న దేవాలయంలో ఇంత చక్కగా కార్యక్రమం చేశారు, పూజలు చేశారు, హోమాలు చేశారు, పారాయణాలు చేశారు. అయినా కూడా ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా ఎటువంటి స్పందన అయితే పెద్దగా కనిపించట్లేదేమో. మరి ప్రభుత్వం వరకు ఇంకా వెళ్ళినట్లు లేదేమో. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఈ ఉద్యమం ఆగదు. ఇక్కడ శాంతియుతంగా నిరాహార నిర్జల దీక్ష, ఆమరణ దీక్ష, ప్రభుత్వం యంత్రాంగం అధికారులు స్పందించేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. ప్రభుత్వం అధికారం రావాల్సిందే. అన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చాం, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఇచ్చాము, ప్రతిదీ ఇచ్చాం. ప్రభుత్వం కదిలి రావాల్సిందే. డాక్యుమెంట్స్ అన్నారు అంటే ప్రభుత్వాలకి, ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి వాళ్ళకే అందనటువంటి డాక్యుమెంట్స్ మీరు ఎంత కష్టపడి సంపాదించగలిగారు? మళ్ళీ చెప్తున్నాను, శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సుల డాక్యుమెంట్స్ ఇచ్చారు మనకి.
గారు ఆయన డాక్యుమెంట్స్ ఇచ్చారు మనకి. చాలా మంది ఇక్కడ ఎంతో మంది అజ్ఞాతంగా ఎంతో మంది, నేను చెప్తున్నాను చాలా మంది అధికారులు కూడా మనకి సహకరించారు, ఎంతో మంది అజ్ఞాతంగా మనకి సహకరించారు, పరోక్షంగా సహకరించారు, ఎంతో మంది డాక్యుమెంట్లు ఇచ్చారు, అనేక పత్రాలు ఇచ్చారు, నక్షా ఇచ్చారు, మ్యాప్లు ఇచ్చారు, అనేక పత్రాలు మనకి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహంతోనే అంటున్నాను. ఈ రోజు దేవుడు కళ్ళప్పచెప్పి చూడటం లేదు, ఆయన అడుగుతున్నాడు. ఇక్కడ ధర్మం జరగాల్సిందే, ఇది ధర్మ పోరాటం, ఇది ధర్మ పోరాటం. ఆలయ ఆస్తి కాపాడబడాల్సిందే. ఈ ఆలయానికి సంబంధించి ఆస్తి కోర్టు ఆర్డర్ ని వాళ్ళు ధిక్కరించారండి. సిటీ సివిల్ కోర్టులో అప్పుడు వేసిన కేసులో డిస్మిస్ చేశారు, ఎంక్రోచర్స్ వేసింది డిస్మిస్ అయింది, హైకోర్టులో దాఖలు చేసింది డిస్మిస్ అయింది. ఇది ఆలయ భూమి అని నిర్ధారణ చేసిన తర్వాత కూడా ఈ రోజు ఆలయ భూమి 40 ఏళ్లగా అన్యాక్రాంతం అయిపోయి చీకటిలో మగ్గిపోతా ఉంది. ఒక అర్చక స్వామి వచ్చి ఆయన బతుకు ఆయన కనీసం జీతం కూడా కాదండి, కేవలం స్వామి వారి కోసం వచ్చి అక్కడ స్వామికి నైవేద్యం పెట్టి పూజ చేస్తుంటే ఆయన బెదిరిస్తారా? ఆ మనిషి ఆయన ఏడుస్తూ వచ్చిన తర్వాతనే ఈ రోజు ఇలాంటి యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. దాని ఇంతకు ముందు ప్రతి రిప్రజెంటేషన్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగాం, మొన్న మధ్యలో ప్రజావాణిలో కూడా ఇచ్చాం, యాక్షన్ తీసుకుంటామన్నారు, ఇంతవరకు యాక్షన్ లేదు. అన్ని ఉన్నాక ఎందుకు చేయటం లేదు అంటే అన్ని డాక్యుమెంటల్ ఎవిడెన్స్లు ఉండి చట్టపరంగా న్యాయపరంగా అన్ని ఉండి కూడా న్యాయం జరగలేని పరిస్థితి ఈ రోజు హిందువుల ఆలయాలకు ఉన్నాయి. ఎందుకు ఈ నిర్లక్ష్య భావన ఎందుకు జరుగుతోంది? అన్యమతస్థ ప్రదేశాలు చాలా హాయిగా లేవా? డెమోక్రటిక్ స్పిరిట్ లేవా? మరి ఈ రోజు అధిక శాతం అన్యమతస్థుల చోట మన హిందూ ఆలయాలకి ఎందుకు ఈ దుస్థితి అని అడుగుతున్నాం, ఎందుకు ఈ పక్షపాతం అడుగుతున్నాం? కాన్స్టిట్యూషనల్ రైట్ మనకు లేదా? ఎందుకు లేదు? ఈ రోజు ఈ పరిస్థితి ఉంటే రేపు పొద్దున హిందువుల పరిస్థితి ఏమిటి? క్వశ్చన్ చేసుకోండి. యమున గారు, మరి ఇక్కడ పూర్తిగా ఎంత భూమి అనేది ఉంది దేవాలయానికి సంబంధించి, ఎంత వరకు అన్యాక్రాంతమైంది? ఎకరానికి పైన డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ప్రకారంగా 4224 స్క్వేర్ యార్డ్స్ పైన ఉండేది, సగానికి లేదు. ఆ కొద్దిపాటి కూడా ఇప్పుడు అక్కడ ఎంక్రోచ్ చేసేసి ఆ వాల్ కూడా కూల్చారు. ఆ కొద్దిపాటి కూడా ఇప్పుడు మొత్తం షెడ్ వేసేసి, అసలు 2 నెలల కిందట ఏమి ఆనవాళ్ళు లేవు. 2 నెలల్లో మేము లెటర్స్ ఇస్తూనే ఉన్నాం. అంటే ప్రభుత్వాన్ని రెస్పెక్ట్ చేసే కదా, న్యాయం జరుగుతుందనే కదా. న్యాయం జరగలేదు. కళ్ళ ముందు కట్టడం, పెద్ద కట్టడం స్టార్ట్ అయింది. అక్కడ చూడండి, అక్కడ ఎంక్రోచ్మెంట్ 2 నెలల నుంచే 2 నెలల నుంచి కట్టడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి అయ్యా ఇది అన్యాక్రాంతం అవుతుంది, కాపాడండి, ఇది దేవాలయ భూమి అని చెప్పి వినతి ప్రాధాయపడ్డామండి, అడుక్కున్నామండి. ఏం కనిపించట్లేదా ప్రభుత్వానికి? అధికార యంత్రం కనిపించట్లేదా? ఈ రోజు న్యాయం జరగద్దే. ఇక్కడ నుంచి ప్రాణం పోయేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదు అంతే. ఇది అల్టిమేటం. లేదు, ఈ భూమి ఆలయ ఆస్తి కాపాడబడాల్సిందే, ఇది కాపాడబడాల్సిందే అంతే. అలాగే మనతో పాటు యమున పాఠక్ గారికి సపోర్ట్ గా శివస్వామి వారు ఉన్నారండి. ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నటువంటి శివస్వామి వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఒకప్పుడు శివాజీ ఎలా అయితే యుద్ధం చేశాడో, కత్తితో యుద్ధం చేశాడో, కత్తి పట్టుకొని శత్రువులను ఎలా అయితే నరికాడో, అప్పుడు కానీ మన ధర్మం అనేది రక్షింపబడలేదు. కాబట్టి ఇప్పుడు ఆ కాలం లేదు, ఆ రోజు లేదు. కాబట్టి శాంతియుతంగానే మేము మా ధర్మాన్ని, మా దేవాలయాల భూములను కాపాడుకోవడానికి మేము నిరాహార దీక్ష అనేది మొదలుపెట్టాము. ఈ నిరాహార దీక్ష 1 గంట 2 గంటలో, ఒక్కరోజు వారం తయారు చేశాడు. అయినా అప్పటికి దేశాన్ని వాళ్ళు దెబ్బతీసే విధంగా
ఏ రకంగా అయితే కుట్రలు పన్నారో మన హిందువుల్లో ఎంతో మంది మన ధర్మాన్ని ఆచరిస్తూనే వేరే మతస్థులకు రాజకీయంగా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని చేకూరుస్తూ ఉంటే, రాజకీయంగా వాళ్ళు దెబ్బతీస్తూ ఉంటే, మన హిందూ ధర్మంలో ఉంటూనే మన హిందూ ధర్మానికి దొంగ దెబ్బ తీస్తున్నన్ని రోజులు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు మేము రోడ్డు మీదకి రావాలి, ఇలాంటి నిరాహార దీక్షలు పూనుకోవాలి, ఖచ్చితంగా అవసరం అనుకున్నప్పుడు మా ప్రాణాలు కూడా త్యాగం చేయాల్సిందే. ప్రాణత్యాగాలు అనేది కాకుండా అంతదాకా వెళ్లకుండా మన ధర్మానికి సంబంధించి హిందువులందరినీ ఏకతాటి మీదకి తీసుకురావడానికి కానీ, లేదంటే వాళ్ళలో చైతన్యం రగిలించడానికి కానీ, ఎవరైతే స్వధర్మంలో ఉండి ఇతర ధర్మాల వాళ్ళకి సహకరిస్తూ స్వధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారో అలాంటి వాళ్ళని మార్చడానికి కానీ ప్రాణత్యాగాలు కాకుండా వేరే అవకాశాలు లేవంటారా? ఖచ్చితంగా అమ్మ, మేము చాలా రోజుల నుంచి ఎన్నో రకరకాల కార్యక్రమాలు హిందువులను మేల్కొల్పడం, జాగృతి చేయడము, ధర్మం వైపు నడిపించడము, వాళ్ళకు ధర్మ బోధన చేయడము, మత ప్రచారం లాగా కాకుండా వాళ్ళను ఒక మతోన్మాదులుగా కాకుండా ఒక దేశభక్తి అంటే ఏంటి, దైవభక్తి అంటే ఏంది, మన ఆలయాల విశిష్టత ఏంది, మన దేవుళ్ళ ప్రాముఖ్యత ఏంది, వీటి మీద ఎన్నో రకరకాల కార్యక్రమాలు చేస్తూనే ఉన్నామమ్మా. మార్పు వస్తుంది, కాకపోతే ఇది ఒక్క రోజులో పోయేది కాదు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి 70, 70, 80 ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పాలనలో వచ్చినప్పటి నుంచి మన హిందువుల మీద అన్ని రకాలుగా వాళ్ళకి ఎన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయో అన్ని రకాలుగా వాళ్ళు మన ధర్మాన్ని దెబ్బతీసేటటువంటి కుట్రలు పన్నారు. సో ఈ 70, 80 ఇయర్స్ నుంచి పట్టినటువంటి పాకురు అంతా కూడా ఈ ఒక్క రోజు 2 రోజుల్లో, 1 సంవత్సరం 2 సంవత్సరాలలో పోదమ్మా. మాలాంటి వాళ్ళం ఎంతో మంది ముందుకు వస్తే తప్ప దానికి పట్టినటువంటి పాకురు అనేది పోవాలంటే ఇంకా కాస్త టైం పడుతుందమ్మా. ఇప్పటికైతే చాలా వరకు హిందువులో మార్పు వచ్చింది, చైతన్యం వచ్చింది, చాలా వరకు మారుతున్నారు. అలా మారడం వల్లనే ఈ రోజు వీళ్ళందరూ ఇక్కడ మనతో కలిసి మన ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. స్వామి, ఏదైనా యుద్ధాలు చేస్తే తప్ప సాధించుకోలేని పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా ధర్మయుద్ధం ఇది. ఈరోజు ప్రజల చేత ఏర్పరిచిన ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను విస్మరిస్తే ఏం జరుగుతుంది? ప్రజలు ఆహుతైపోతారు చూస్తూ ఉండమనండి ప్రభుత్వాన్ని. ఇది ధర్మ పోరాటమే, ఖచ్చితంగా ధర్మ పోరాటమే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వాన్ని ఒక ఎంక్రోచర్ క్వశ్చన్ చేస్తున్నాడు, వాడు. ప్రభుత్వం నువ్వెంత అని అడుగుతున్నాడు, అధికారులు మీరెంత అని అడుగుతున్నాడు, హేళన చేస్తున్నాడు ప్రజాస్వామ్యాన్ని. ఎవరైతే ఆ కట్టడం కడుతున్నారో అతన్ని మీరేమైనా అప్రోచ్ అయ్యారా? ఎంక్రోచర్స్ ని మనం ఎందుకు అప్రోచ్ అవుతాం? మనం వెళ్తోంది పూర్తిగా డిపార్ట్మెంటల్ ద్వారా. మనం డైరెక్ట్ గా ఎవరిని ఎంక్రోచర్ అది మన బాధ్యత కాదు. మన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగాన్ని చైతన్యపరచడం, అప్రమత్తం చేయడము, దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ మనం ఇచ్చాం, అప్రమత్తం చేశాం. అయ్యా ఇది మీది అని వేడుకున్నాం. ఏం చెయ్యరా? ఇవన్నీ వాళ్ళు చేయాల్సింది మనం చేశాం కదా. చెయ్యరా? ఈరోజు వాళ్ళ కోసం కదా మనం పనిచేస్తుంది, ప్రభుత్వం కోసం మనం పనిచేస్తున్నాం. జీతాలు తీసుకునే వాళ్ళు చేయటం లేదు, జీతం తీసుకోకుండా చేస్తున్నాము. ఒక పబ్లిక్ స్పిరిట్ తో చేస్తున్నాము, సగటు సామాన్యుడుగానే చేస్తున్నాము, ప్రభుత్వం కోసమే చేస్తున్నాము, ప్రభుత్వ హితం కోసం చేస్తున్నాము. ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసిన ఎంక్రోచర్ ని ఖండించమంటున్నాము, పనిష్ చేయమంటున్నాము. భారతదేశం అంతా ఒకటి, పాత బస్తీలో చట్టం లేదు, న్యాయం లేదు, ఏమీ లేదు.